రే ఎవర్రా రే మళ్ళీ వదిలేసిపోతున్నారేంట్రా బావా అయ్యే బాబోయ్ వీళ్ళు జబ్బులే తొళ్ళ ఉన్నాయి. ఇక తొళ్ళ ఎలా ఉంటాయో. ఒరే నువ్వు దేనో గెలుకో కదా, ట్రైన్ గెలుకోరా. ఏంట్రా ఒరే నేనేం చేయలేదా? మరి ఎవర్రా మీరు కట్టలు ఏంట్రా? చెప్పండి రా. నీ ఫుల్ డీటెయిల్స్ కావాలరా? ఏంటి వీడి గురించి తెలుసుకోవడానికి ఇదంతానే. అయినా మేము జస్ట్ డేలో పని చేయట్లా, నువ్వు అడగగానే చెప్పడానికి. మీకు విషయం తెలుసా, జనాభా లెక్కలకు కూడా డీటెయిల్ చెప్పడు, చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు. ఒరే నువ్వు ఆపరా. ఊరుకోరా, నీ గురించి చెప్పుకుంటూ ఉంటానా? నీ కండలు ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చి ఉంటాయి. మా ఊడికి నీలాంటి వాళ్ళ చేతిలో దెబ్బలు తిని తిని వచ్చాయి. దెబ్బలంటే భయం, తన్నులంటే వణుకు వీడికి లేనే లేవు. అందుకే మిమ్మల్ని కొట్టకుండా డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చేలా చేస్తా. హౌ? ఇలా రాయ్. సార్ ఇక్కడ కరెంట్ షాక్ కొడుతుందండి. కరెంటు పెట్టాం. కరెంట్ పెట్టారా? సార్ సార్ మీకు డీటెయిల్స్ కదా కావాలి. ఒరే చెప్పరా, పాప అన్న అడుగుతున్నాడు కదా. సార్ మీకేం డీటెయిల్స్ కావాలరా నేను ఇస్తా, కానీ ఇన్ని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. అయినా నా డీటెయిల్స్ మీకెందుకు? అది నీకు అనవసరం. వీడు సేవ్ అవ్వాలంటే చెప్పు, లేదని ఇష్టం. వద్దండి, నువ్వెవరో విజయపేటరా నేను కిడ్నాప్ చేసి మరి డీటెయిల్స్ అడగడానికి. నువ్వు దేనో గెలుకుంటావు, ఆ ఎదవెవడు ఎదవని పంపించుంటాడు. సారీ, ఈ విఐపిని పంపించుంటాడు. సార్ సార్ నేను చేయొద్దు. మీకేం డీటెయిల్స్ కావాలని నేను చెప్తాను. మాది ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి భీమిలి అనే ఊరు. అదో అందమైన పల్లెటూరు. పిన్ కోడ్తో సహా చెప్పరా. నేను అడిగింది నీ గురించి, ఊరు గురించి కాదు. సాగదీకుండా చెప్పరా. సరే ఈ కథ నా చౌకొచ్చింది. మా చాలా అందమైన పల్లెటూరు. చిన్నప్పటి నుంచి నేను చాలా మంచి బాలుండి. మా ఊరు రచ్చబండ మీద సమస్యలు ఉంటాయో లేదో తెలియదు కానీ మా ఇంటి గడప ముందు మాత్రం రోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటది. ఎవడి నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు. ఏంటండి ఎలా వచ్చారు? చూసారా మీ కొడుకు చేసిన నిర్వాహకం? ఏమైందండి? ఏమైందంటారేంటండి? సందీప్ నీ హెయిర్ స్టైల్ సూపర్. నా ఫ్రెండ్స్ అందరూ నీ హెయిర్ స్టైల్ గురించే మాట్లాడుకుంటున్నారు. రే సందీప్, నీ తలకేదో అంటుకున్నట్టుందిరా. ఏంట్రా ఇది? ఆగాగు, నువ్వేం కంగారు పడుకు, నేను తీస్తాను కదా. నాన్న కొట్టదు నాన్న, కొట్టదు నాన్న, ప్లీజ్ నాన్న. ఏంట్రా నువ్వు చేసిన పని? ప్లీజ్. నా కడుపుడు చడుపుట్టావరా? చూసావమ్మా మన పట్టణానికి పల్లెటూరికి తేడా. చల్లని గాలి, చక్కటి వాతావరణం ఎంత చక్కగా ఉందో. ఇదిగో బాబు, నీ పేరేమిటి? రాము. ఏంటి చెప్పండి. ఆహా, స్కూల్కి ఇటేనా దారి? అది రూట్స్ గో స్ట్రైట్, టేక్ రైట్ అండ్ టేక్ లెఫ్ట్, మున్సిపాలిటీ కమింగ్. ఇక చాలు, నీ బట్లర్ ఇంగ్లీష్ ఆపి కాస్త తెలుగులో చెప్పవా బాబు. పదండి చూపిస్తా. సరే. ఎంతకి పేరేటి? ఆనంద్. ఆనందా ఆనందీయ? నేను చెప్పింది అమ్మాయి పేరు కాదు, నా పేరు. నేను అడిగింది మీ పేరు కాదు, అమ్మాయి పేరు. బా ముదురులో ఉన్నావు. అది రండి చూపిస్తాను. ఓ రాము, మాకేది నువ్వు దెబ్బలు కాయించినట్టున్నావురా. దాని అయ్యగాని చూసాడనుకో మాకేది అయిపోద్దిరా. నేను సుచరితను చూడాలంతే. బెల్లు కొడుతున్నాను, వస్తుంది చూడు. లేదేంటిది? ఏదిరా సుచిత్ర, ఎక్కడున్నావే? రేయ్, మీకు పని పాట లేదురా వెధవల్లారా. పోతారా పోరా ఇక్కడి నుంచి. బాబు చూస్తాడు, జంపు. ఏట్రా బావా పట్టించుకోవట్లేదు అంటే నువ్వంటే అంత చిన్న చూపు అయిపోయింది అనమాట. నిజమేరా? ఇప్పుడు చూస్తుంది చూడు. అబ్బా, నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. అయినా మీరేంటి నాకు నమస్కారం పెడుతున్నారు? ఏం లేదండి, మీ వాడు చేసిన ఘనకార్యం మీకు చెప్దామని మిమ్మల్ని పిలిపించారు. ఏమైందండి? స్కూల్లో పిల్లలందరూ 4 మంచి మాటలు నేర్చుకుంటారని నాకు ఇష్టం లేకపోయినా పెదరాయుడు సినిమాకి తీసుకెళ్ళాను సార్.
మీ వాడు నాతో పాటు వచ్చినట్టే వచ్చి పక్క థియేటర్లో పెద్దాపురం పెద్దపాప సినిమాకి వెళ్ళిపోయాడు. వాడు పోతే పోయాడు, నా కొడుకును కూడా తీసుకెళ్ళిపోయాడు సార్. చెత్త పెదవా. సారీ సార్, మా వాడి మారా రోజు రోజుకి బాగా ఎక్కువైపోతుంది. మా వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించండి. రేయ్, పిచ్చెక్కిన కుక్కలాగా నా వెనకతలే ఉంటారు రన్నింగ్. వెళ్ళి మీ బాబుకి హెల్ప్ చేయొచ్చు కదా. ఇలా పరిగెత్తే ఆగస్ట్ 15 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అందుకే నెక్స్ట్ ఇయర్కి ట్రయింగ్. ఆహా, వెళ్ళి గ్రౌండ్ లో పరిగెట్టు, నా వెనకాల కాదు. పా. ఏ సుచరితో ఇలారా. ఏంటి కూర్చో. ఏంటి చెప్పు. నీకోసం గిఫ్ట్ తెచ్చాను, తీసుకో. ఎందుకు? నీ మీద ప్రేమతో తీసుకొచ్చా, అయినా ఏదో క్వశ్చన్లు అది తీసుకో. థ్యాంక్ యూ. అయినా ఎలా తెచ్చావు? డబ్బులు ఎక్కడివి? మా బాబుకి వాళ్ళ బాబు ఇచ్చిన డొక్కు సైకిల్ నేను అమ్మి ఆ పాత సామాన్ల దగ్గర డబ్బులు తీసుకొని నీ గిఫ్ట్ తెచ్చాను. చాలా మంచి పని చేసావులే కానీ ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నీ తోలు తీస్తాడు. మా నాన్న సంగతి నేను చూసుకుంటానులే కానీ నువ్వు ఫిక్స్ అయిపో, ఆ గిఫ్ట్ నీకే. ఏయ్ వదలండి. ఏట్రా పాప సింగిల్కి వెళ్తుంది ఈరోజు, దాని బాడీ గడ్ రామ్ గడ్ రాలేదా ఏటి? దీని సంగతి చూద్దాంరా ముందు. ఎప్పుడు కుక్కను చూస్తుందో చూస్తుంది. వెళ్ళకపోతే మా నాన్నకి చెప్తాను. అబ్బా మీ నాన్న పెద్ద తోపు భయపడినానికి. ఎప్పుడు రామ్ కొడితే ఆటలు మాతో కూడా ఆడచ్చు కదా. కొత్త కొత్త ఆటలు నేర్పిస్తాం. మీరెప్పుడు ఆడిన ఆటలు నేను నేర్పిస్తాను రా. ఏరా, నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావు ఏట్రా? ఈ సినిమాకి హీరో నేనేరా. సుచి వెనకతలు పడినా, కామెడీలు చేసినా పగిలిపోద్దురే, వాతడిపోద్దు ఒక్కొక్కడికి. ఇది ఫిక్స్ అయిపోండిరా. లేకపోతే నా సుచితో పెట్టుకుంటారు ఒక్కొక్కడు. రేయ్, నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? అంటే ఆ పిల్లని ఎవడేమన్నా కొడెత్తాడరా? ముందెళ్ళి గుడందా దాని వేసాలు చూడు. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, ఫ్రెండ్ వన్ కూడా చూడను.